హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బీట్రూట్ లడ్డు. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రకంగా లడ్డు చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలు ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా కదా. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. అందులో 1/2 కప్ బీట్రూట్ తురుమును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల బీట్రూట్లోని రసం అంతా రవ్వ పీల్చుకుంటుంది. ఈ రవ్వ మనం వేయించేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బీట్రూట్ రసం రవ్వకి పట్టేలాగా చేతివేళ్లతో మంచిగా కలుపుకోవాలి. చూడండి, అప్పుడే రవ్వ మంచి కలర్లోకి వచ్చింది. దీనిని 1/2 అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత రవ్వ అనేది బీట్రూట్ రసాన్ని బాగా పీల్చుకుంటుంది. దీనిని వేయించడానికి మనం ఒక కడాయిని తీసుకొని దానిలో 50 గ్రాముల నెయ్యి వేడి చేసుకోవాలి. అందులో కొన్ని జీడిపప్పు పలుకులు, వాటర్ మిలన్ సీడ్స్ వేసి వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ మంచి రంగులో వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 అవర్ సేపు నానిన బీట్రూట్ రవ్వ మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి కనీసం 15 నిమిషాల సమయం అయినా పడుతుంది. రవ్వ లడ్డులోని రుచి అంతా ఈ రవ్వ వేగడంలోనే ఉంటుంది. కాబట్టి రవ్వ ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుంది లడ్డుకి. మనం ఇందులో బీట్రూట్ వేసాం కాబట్టి రవ్వ కలర్ మనకి వేగిందా వేగలేదా అనేది అర్థం కాదు. సో కరెక్ట్గా 15 నుంచి 18 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు పాకం కోసం కడాయిలో 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. దీనిలో 100 ml వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు గరిటెతో కలుపుకోవాలి. అలాగే వదిలేస్తే షుగర్ అనేది అడుగంటుతుంది. దీనిని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. ఇందులోనే వేయించుకున్న రవ్వ, బీట్రూట్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఈ రవ్వ ఉండలు లేకుండా పాకంలో బాగా కలిసే విధంగా గరిటెతో మంచిగా కలుపుకొని దానిలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని దీనిని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం పాకంని బాగా పీల్చుకొని గోరువెచ్చగా అయ్యాక ఇదిగో ఇలా గట్టిగా అవుతుంది. దీనిని ఇలా వేళ్ళతో మెదపాలి. ఇలా మొత్తం రవ్వని మెదిపాక ఇలా పొడి పొడిగా తయారవుతుంది. దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. 2-3 రోజుల తర్వాత కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. ఒక లడ్డు తిన్న వాళ్ళు మరొక లడ్డు కావాలని ఖచ్చితంగా అడుగుతారు. అంత బాగుంటాయి రవ్వ లడ్డూలు. ఇలాగే అన్ని లడ్డూలని రౌండ్గా చుట్టుకోవాలి. చూడండి, లడ్డు ఎంత బాగుందో. చూడడానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ హెల్తీ బీట్రూట్ లడ్డూలు నచ్చాయా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.